ద్వారా వింటున్న వారితో చేరి వచ్చిన ప్రజలతోనూ మీరు మాట్లాడాలని, దేవా మీరే మహిమ పొందాలని మాట్లాడే యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా విందాము. ఇప్పుడు మనము క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కదండి. చాలా మటుకు క్రిస్మస్ పండుగ అనేక చోట్ల చేస్తూ ఉన్నారు, సెమీ క్రిస్మస్ అని ఆ విధంగా చేస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియ గర్భంలో పడగానే ఎన్నో గొప్ప క్రియలు జరిగాయండి. ఎన్నో గొప్ప మేలులు జరిగినట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం చదివిన లేఖన భాగాల్లో రెండు ప్రాముఖ్యమైన పదాలు మనకు కనబడుతున్నాయి. మనము 12వ వచనములో చదివినప్పుడు దేవుని చేత బోధించబడిన వారై, స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారై, ఒక కళ రూపకంలో దేవుని చేత బోధించబడ్డారు. ఎవరు వారు అంటే జ్ఞానులు. మొదట ఎవరండి? జ్ఞానులు. యేసు ప్రభు జన్మించాడు. జన్మించినప్పుడు మరి యోసేపు కూడా దేవుని చేత బోధించబడ్డాడు అని 23వ వచనంలో మనం చూస్తున్నాం. జ్ఞానులకు దేవుడు బోధించాడు, దేవుని చేత బోధించబడ్డారు వాళ్ళు. అయితే ఈ జ్ఞానులు దేవుని చేత బోధించబడిన కారణాన్ని బట్టి, అసలు దేవుని చేత ఎందుకు బోధించబడ్డారు వారు? దేవుడు ఎందుకు వారికి బోధ చేయవలసి వచ్చింది అని ఆలోచన చేసినప్పుడు వారు ఒక నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ ఉన్నారు. వారు ఆ నక్షత్రము గుండా యూదులకు రాజుగా పుట్టేవాడు ఎక్కడ ఉన్నాడు అని వారు ఆలోచన చేస్తూ ప్రభుని ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ వస్తూ ఉన్నారు. వెంబడించే క్రమంలో ఆ నక్షత్రము ఒక చోటికి వచ్చి నిలబడింది. యూదా దేశంలో రాజు ఎవరు? అప్పుడుండే రాజు దగ్గరికి పోయారు. ఆ రాజు దగ్గరికి పోయినప్పుడు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, రాజు ఎక్కడ ఉన్నాడు అంటే, నేను తప్ప ఎవడున్నాడు రాజు అని ఆ రాజు అనుకున్నాడు. మొత్తానికి ఇతని కూడా తెలిసింది రాజుకి. అక్కడ ఉండే పండితులను, ఆ రాజ్యంలో ఉండే పండితులను అందరినీ పిలిచాడు. అసలు మీరు ఎవరి కోసం వెతుకుతూ వచ్చారు, యూదులకు రాజుగా ఎవరు పుట్టుతున్నారు అని మొత్తం ఆరాధించాడు. తర్వాత ఆ జ్ఞానులకు చెప్పాడు ఈ రాజు, సరే ఆ రాజు ఎక్కడ జన్మించాడో మాకు తెలియజేయండి, మాకు చెప్పండి అని చెప్పేసి రాజు చెప్పాడు ఆ జ్ఞానులకు. ఒకవేళ రాజుకు ఆ జ్ఞానులుగానే చెప్పారనుకోండి, ఆ శిశువును ఉంచుతారా? ఉంచారు. కనుక వారు వేరే దారిలో వెళ్ళడానికి దేవుని చేత బోధించబడ్డారు. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు వారికి బోధ చేశాడు అనే సంగతి మనం ఆలోచన చేయాలి. అలాగే యోసేపుతో కూడా బైబిల్ గ్రంథంలో యోసేపు ఉన్నాడు, ఆయనతో కూడా దేవుడు బోధించినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఆయనతో బోధించవలసి వచ్చింది అంటే, ఎవరైతే పుట్టినది మొదలుకొని 2 సంవత్సరాల వయసు గల వారు ఉంటారో వారిని చంపాలని చెప్పేసి రాజు ఆలోచన చేశాడు. అలాంటి ఆలోచన చేసినప్పుడు యోసేపుకు దేవుడు స్వప్నమందు చెప్పాడు, ఒక కొంత సమయం వరకు మీరు ఉండండి, ఆ రాజు చనిపోగాని మీరు మరలా తిరిగి యూదయ దేశానికి వెళ్ళొచ్చు అని చెప్పాడు. అలా చెప్పిన కారణాన్ని బట్టి ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం, ఆ రాజు చనిపోయాడు, మీరు స్వేచ్ఛగా ఇప్పుడు ఆ రాజ్యానికి వెళ్ళొచ్చు అని చెప్పాడు. నిజంగా క్రిస్మస్ అనేది దేవుని చేత బోధించబడము అనేది నేర్చుకోవాలి. ఎవరి చేత? దేవుని చేత బోధించబడడం. నిజంగా క్రిస్మస్ అంటే దేవుని చేత బోధించబడాలి. చాలా మటుకు క్రిస్మస్ అంటే పిండి వంటలు ఉంటాయి, అవునా? క్రిస్మస్ అంటే నూతన వస్త్రాలు ఉంటాయి,
ఇంకా అన్యులు చేస్తారు, వాళ్ళు కూడా నామకార్థ క్రైస్తవులే. పిల్లలు జాగ్రత్త, కొంచెం వెనక జరిగితే నీకు అక్కడ కూర్చుంటారు. నామకార్థ క్రైస్తవులు చేస్తారు, అది క్రిస్మస్ కాదు. ఏం చేస్తారు వాళ్ళు? ఆటలు, పాటలు, డాన్సులు, అన్ని రకాల ఆటలు, పందాల ఆటలు. అది క్రిస్మస్ కాదు. క్రిస్మస్ అంటే బోధ ఉండాలి. ఏముండాలి? బోధ, దేవుని బోధ ఉండాలి. క్రిస్మస్ అంటే రక్షణ ఉండాలి. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. చాలా మంది జీవితాలలో రక్షణ అనేదే ఉండదు, క్రిస్మస్ లో పాల్గొంటారు. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున. ఎప్పుడు లేదే ఆ రోజు ఉంటారు వాళ్ళు. రోజు మారిందంటే అన్ని చింతలే. క్రిస్మస్ అంటే రక్షణ, క్రిస్మస్ అంటే వెలుగు. వారి చుట్టూ వెలుగు ప్రకాశించినందున, అంటే చీకటి జీవితం పోవడం క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే ఏమిటి? ఈ మత్తయి సువార్తలోనే మనం చూస్తాం. క్రిస్మస్ అంటే భయాన్ని వీడడం. అవునా? ఏ భయము? మరణ భయమును వీడడం. ప్రభు అంటాడు కదా, భయపడకుడి. గాబ్రియెలు దూత కూడా అంటుంది కదా, భయపడకుడి. భయాన్ని వీడడం. పిల్లరా, క్రిస్మస్ అనగా దేవుని చేత బోధించబడాలి. ఎవరి చేత? దేవుని చేత బోధించబడడం. గడిచిన దినాల్లో మనము ధ్యానం చేశాం. దేవుని చేత బోధించబడితే ఏం జరుగుతాయి చెప్పండి? ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. తర్వాత ఎవరు ఆశీర్వాదం పొందుకున్నవారు? అబ్రహాము. దేవుని చేత బోధించబడ్డాడు. అలాంటి స్థలానికి వెళ్ళమని దేవుడు బోధించాడు. దేవుని చేత బోధించబడిన కారణాన్ని బట్టి లెక్కింపలేని విస్తారమైన ఆశీర్వాదాలు అబ్రహాము పొందుకున్నాడు. విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. ప్రభు అన్నాడు, ఇతడు నా స్నేహితుడు అన్నాడు. దేవుని చేత బోధించబడితే ఏమవుతారు? వివేక జ్ఞానములు పొందుకుంటారు. ఇంకా దేవుని చేత బోధించబడితే ఆ కుటుంబాన్ని కట్టుకుంటారు. యాకోబు కుటుంబాన్ని కట్టుకున్నాడు. దేవుని బోధ లేక చాలా మటుకు కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. దేవుని బోధ లేక. దేవుని బోధ ఉండిన చోట బాధలు ఉండవు. మనము ప్రతిరోజు కూడా దేవుని చేత బోధించబడాలి అనేది మనము నేర్చుకున్నాం ప్రియులారా. ఇంకా దేవుని చేత బోధించబడితే ఆయన తోడు మనకు లభిస్తుంది అనే విషయాలు కొన్ని చూసాం. అయితే ఈ ఉదయకాలము కూడా కొన్ని విషయాలు మనము ధ్యానము చేద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము చూడండి. దేవుని చేత బోధించబడుట ద్వారా ఏం జరుగుతుంది? 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనము చూడండి. ఆకాశమందున్న నీవు ఆలకించి, ఆకాశమందున్న నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులకు ఇశ్రాయేలు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన మార్గమును వారికి బోధించి నీవు నీ జనములకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వానదయ చేయుదుగాక అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ చదివిన లేఖన భాగాన్ని ఆలోచన చేసినప్పుడు నడవవలసిన మార్గము వారికి బోధించి అనే మాట చూస్తున్నాం. ఏంటండి? నడవవలసిన మార్గం వారికి బోధించి అంటే దేవుని చేత బోధించబడుట ద్వారా మనము ఏ మార్గములో నడవాలి, ఎలాగూ నడవాలి అనేది మనము తెలుసుకుంటాం ప్రియులారా. నిజంగా దేవుని బోధ ఎంత గొప్పదో చూడండి. బైబిల్ గ్రంథంలో మరియా మార్తలను గురించి మనం చూడవచ్చు. వారు కూడా దేవుని చేత బోధించబడ్డారు. అవునా కదా? బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు మరియా యేసు పాదముల యొద్ద కూర్చొని బోధ వినుచుండెను. ఎక్కడ కూర్చొని? దేవుని పాదముల చెంత కూర్చొని బోధ వింటుంది. పిల్లరా, నిజంగా దేవుని బోధ మనుషులను బాధల నుండి బయటికి తీసుకొని వస్తుంది. బైబిల్లో అదే మాట మనం చూస్తాము కదా. 119వ కీర్తనలో
అక్కడ మనం చదివినప్పుడు నీ వాక్యము నాకు బాధలలో నెమ్మదినిస్తుంది, ఇదే నాకు నెమ్మదినిస్తుంది అనే మాట మనం చూస్తున్నాం. చదువుదాం చూడండి మరొకసారి 119వ నీ కీర్తన. వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు ఇదే నాకు నా బాధలలో ఇదే నాకు నెమ్మదినిచ్చుచున్నది. పిల్లరా, దేవుని వాక్యము ఎక్కడైతే ఉంటుందో అక్కడ బాధలేమి ఉండవు. దేవుని బోధ ప్రతి ఇంటిలో ఉండాలి. చాలా మంది ఇళ్లలో గోడల మీద ఉంటాయి బోధ, అవునా కాదా? గోడల మీద పటాలు ఉంటాయి కానీ హృదయంలో ఉండదు. దేవుని బోధ ఉండిన చోట బాధలు ఉండవు. నడవవలసిన మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. ఇంకో మాట చూడండి బైబిల్ గ్రంథములో 32వ కీర్తన 8వ వచనం చూడండి. దేవుని చేత బోధించబడుట ద్వారా కలిగే లాభములేమిటో నీకు ఉపదేశం చేసేదను, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుని బోధ వినుట ద్వారా మనము నడవవలసినది ఏం చేస్తామండి? నడవవలసిన మార్గాన్ని మనము తెలుసుకుంటాము. దేవుని బోధ లేకపోతే ఎలా నడవాలో తెలుస్తుందా? అదే లోకంలో ఉండిన వానికైతే ఎలాగైనా నడవచ్చు కదా. వినండి, లోకములో ఉండిన వ్యక్తి ఎలాగైనా నడుస్తాడు. త్రాగుతాడు, తిరుగుతాడు, వ్యభిచారం చేస్తాడు, పాపం చేస్తాడు, అబద్ధమాడుతాడు, ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి లోకములో ఉన్నాడు గనక. అయితే ప్రభు నమ్మిన నీవు నేను మనము ఆజ్ఞ ప్రకారంగా నడవాలి, వాక్య ప్రకారంగా నడవాలి. ఆ వాక్య ప్రకారంగా ఎలాగో నడవాలో దేవుని చేత బోధించబడుట ద్వారా తెలుసుకుంటాం. ప్రియులారా, పాపము చేయకూడదంటే దేవుని బోధ అవసరము. మనం నడవవలసిన మార్గాన్ని దేవుడు బోధిస్తాడు. కనుక ఈ ఉదయ కాలము మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే దేవుని చేత బోధించబడము అనేది నిజమైన క్రిస్మస్. ప్రియులారా, ప్రతిరోజు దేవుని చేత బోధించబడాలి. కొన్ని సందర్భాలలో యవనస్తులు కానీ లేకపోతే సంఘస్థులు కానీ ఎవరైనా తప్పు చేశారనుకోండి, సేవకుడు బోధిస్తాడు ఇది తప్పు అని. దానిని మనం తిరస్కరించకూడదు. ఏం చేయకూడదు? తిరస్కరించకూడదు. నా గురించే చెప్తున్నాడు అంటారు కొందరు కదా. నన్ను గురించే బోధించాలా? సంఘంలో ఉండేది నువ్వే కనుక నీకే బోధ చేస్తారు, అవునా కదా? సంఘములో ఉండిన మనతోనే దేవుడు మాట్లాడతాడు. దేవుడు అందరితో మాట్లాడతాడు. ప్రార్థన చేసేటప్పుడు ఏమంటారు? ఏమని ప్రార్థన చేస్తారు? దేవా నాతో మాట్లాడు. ఏమని? నాతో మాట్లాడు ప్రభు అంటారు. దేవుడు మాట్లాడితే నా గురించే అంటారు. దేవుడు బోధ చేస్తున్నప్పుడు ఇది నాకు కాదులే అనుకునేవారు కొందరు. దేవుని బోధ, దేవుని వాక్యము అద్దము లాంటిదంట. ఎవరు వాక్యం ఎదుటకు వస్తారో వారికే అది చూపిస్తుంది కదా. అద్దము ఎవరు ముందుగా వెళ్తారో అద్దం ముందుకు వారి ముఖమే కనబడుతుంది, అవునా? వింటున్నారమ్మా? వింటున్నారా? అద్దం ముందుకు వెళ్ళామనుకోండి, ఎవరు కనపడతారు? అద్దం కనపడుతుంది అంటారు. అద్దంలో మనం కనపడతాం. ఎవరు కనపడతారు? అద్దంలో మనం కనపడతాం. లోపాలు ఎక్కడున్నాయి అనేది మనకే తెలుస్తుంది కదా. ఎక్కడ ఏం లోపం ఉంది, ఎక్కడ మచ్చలు ఉన్నాయి, ఎక్కడ సరిగా లేదు అనేది మనము అద్దంలో చూసుకుంటాం. దేవుని వాక్యం ఎదుటకు వచ్చేసరికి పక్కన లోపం అవసరం లే, నాలో ఏ లోపం ఉంది అని చూసుకోవాలి. నాలో ఏ తప్పు ఉంది అనేది చూసుకోవాలి. మనకు ఎప్పుడైతే ఆ గ్రహింపు ఉండదో మనలో ఏ లోపము లేవులే అనుకుంటారు కదా. నాలో ఏ లోపము లేదులే అనుకుంటే అది ఎక్కువైపోతుంది జబ్బు, అవునా? నాలో ఏ లోపము లేదులే అనుకున్నాడు అనుకోండి, రోగం వచ్చిన వ్యక్తి, ఆ రోగం ముదిరి ఎక్కువైపోతుంది, అవునా కదా? దేవుని మాటలు వింటున్న నీవు కూడా దేవుని చేత బోధించబడితే మనం ఎలాగో నడుచుకోవాలో తెలుసుకుంటామండి.
చాలా మంది బోధలు వింటారు కానీ వాటి ప్రకారంగా నడవరు. కొందరు మనం గమనిస్తుంటాం, అనేక సార్లు వాక్యాన్ని పెట్టుకొని వింటారు కానీ వాటి ప్రకారంగా జీవించలేరు. వాక్యాన్ని స్టేటస్లలో కూడా పెడతారు, వాక్యాన్ని ఎక్కడెక్కడో అప్లోడ్ చేస్తారు, వాక్యాన్ని మొబైల్లో ఉంచుకుంటారు, వాక్యాన్ని గోడల మీద ఉంచుకుంటారు కానీ వాటి ప్రకారంగా జీవితం ఉండదు. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. చాలా చక్కగా ఉంది పాట. ఇదిగో దేవా నా జీవితం నీకే అంకితం అనే స్టేటస్ ఉంటుంది కానీ ఎవరికో అంకితం చేసింటాడు, ఎవరికో హృదయాన్ని అంకితం చేసింటాడు. నా జీవితం అంతా నీకే అంకితం. ఎంత బాగుంది పాట. దేవుని చేత బోధించబడడం అంటే వాక్యానుసారంగా జీవించడం. ఒక ఆయన అంటున్నాడు, బాగా త్రాగే వ్యక్తి, నా గుండెల్లో ఉన్నాడు దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? గుండెల్లో. లోపల మొత్తం మందు ఉంది, దేవుడేమో గుండెల్లో ఉన్నాడు. అంటే ఎలాగుంటాడు ఆయన? దేవుని బోధకు చాలా మందిలో స్థానం లేదు. ఇప్పుడు కావాల్సిన మానవులకు దేవుని బోధ కాదు, స్వస్థతలు కావాలి, అద్భుతాలు కావాలి, ఆశ్చర్య కార్యాలు కావాలి, గర్భఫలాలు కావాలి, ఉద్యోగాలు కావాలి, ఆస్తులు కావాలి, అప్పులు తీరాలి, రోగం నయమైపోవాలి, ఎన్నో మేలులు జరగాలి. దేవుని బోధ అంటే వినరు. దేవుని బోధ నిన్ను పరలోకానికి నడిపిస్తుంది. లేఖనాలయందు నిత్య జీవము కలదు అనే మాట ఉంది. అంటే లేఖనాలయందే మనం పరలోకం వెళ్ళగలం. పిల్లలు దేవుని చేత బోధించబడితే ఎలాగూ నడవాలో తెలుసుకుంటాం, మనము చేయవలసింది తెలుసుకుంటాం, మనం మాట్లాడవలసింది తెలుసుకుంటాం, మనం ఎలాగూ ప్రవర్తించాల్సింది తెలుసుకుంటాం, ఏ విధంగా జీవించాలి అనేది కూడా తెలుసుకుంటాం. దేవుని బోధకు ఎవరైతే చెవియొగ్గుతారో వారి జీవితంలో మార్పులు వస్తాయి. దేవుని బోధకు ఎవరైతే తలవక్కుతారో వారు ఎన్నటికీ కూడా పడిపోరు. దేవుని బోధ ప్రకారం కాకుండా, దేవుని వాక్యానుసారముగా కాకుండా, దేవుడు చెప్పినట్టుగా నడవకపోతే పడిపోయే ప్రమాదం ఉంది. అవునా కదా? ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు ఒక చోట, పడిపోతావు పడిపోతావు అని చెప్పాడు అనుకోండి. నేను పడిపోనులోని అజాగ్రత్తగా ఉంటే పడిపోయే ప్రమాదం ఉంది. అవునా? హెచ్చరికలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు ఆ ఫుట్బోర్డ్ మీద కూర్చొని ప్రయాణం చేయకూడదు, హెచ్చరికలు ఉంటాయి. అయినా మన వాళ్ళు ఏం చేస్తారు? కొందరు మన సెల్ ఫోన్లో చూస్తుంటాం కదా, టిక్ టాక్ రీల్స్, ఆ ఫుట్బోర్డ్ మీద కూర్చొని ప్రయాణం చేస్తుంటారు, పడిపోయి చనిపోతుంటారు. హెచ్చరికలు వద్దు వద్దు అలా చేయొద్దు అని హెచ్చరికలు ఉంటాయి. అయినా అలాంటి ప్రయాణాలే చేస్తారు, చేయవద్దు అని చెప్పినదే చేస్తారు, పడిపోయే ప్రమాదం ఉంది. దేవుడు కూడా మనకు బోధిస్తాడు ఏం చేయాలి, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, జీవితాన్ని ఎలాగో కట్టుకోవాలి, ప్రవర్తనని ఎలాగో సరిదిద్దుకోవాలి, భర్తకి ఏ విధంగా లోబడాలి, భార్యను ఏ విధంగా ప్రేమించాలి, అన్నదమ్ములను ఏ విధంగా చేరదీయాలి, ఇతరులకు ఏ విధంగా సహాయము చేయాలి, ఎవరి కొరకు ప్రార్థన చేయాలి, ఏ విధంగా ఉండాలి అనేది దేవుడు మనకు బోధ చేస్తాడు. వింటే బాగుంటుంది, వినకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది. అవునా కాదా? దేవుని మాటలు వింటున్న నీవు కూడా ఆలోచన చెయ్యి. దేవుని చేత బోధించబడితే ఎలాగూ నడవాలో మనము నేర్చుకుంటాం. ఇంకా చూద్దాం, చూడండి, దేవుని చేత బోధించబడితే మనలో ఏం జరుగుతుంది.
86వ కీర్తన చూడండి 11వ వచనం. యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలగజేయుము. నీ మార్గము నాకు బోధించుము అంటున్నాడు కీర్తనకారుడు. దావీదు అంటున్నాడు, నీ మార్గము నాకు బోధించుము. ఎందుకొరకంట? నేను సత్యమును అనుసరించి నడుచున్నట్లు, సత్యవాక్యమందు అనుసరించి నడిచేటట్లు దేవా నీ వాక్యమును నాకు బోధించుము. ఎందుకొరకు వాక్యము? సత్యాన్ని అనుసరించి నడవడానికి. దేవుని చేత బోధించబడితే అసత్యములోనికి వెళ్ళము, సత్యములోనే నడుస్తాము. అంటే ఈ లోకములో ఏమున్నాయి? రెండు ఉన్నాయి. ఒకటి సత్యము, ఒకటి అసత్యము. ఒకటి పాపము, ఇంకొకటి పరిశుద్ధత. రెండే మార్గాలు కూడా రెండే. ఒకటి నరకము, ఇంకోటి పరలోకం. ఒకటి నిజము, ఇంకోటి అబద్ధం. ఈ లోకములో ఒకటి సత్యము, ఇంకోటి నిజము. ఈ లోకములో సత్యం ఉంది, అసత్యము కూడా ఉంది. నేను సత్య మార్గమందు నడుచుకొనున్నట్లు నీ వాక్యము చేత నాకు బోధ చేయను. వింటున్నారండి? వింటున్నారా? దేవుని వాక్యం వినాలి. దేవుని చేత బోధించబడితే సత్యాన్ని అనుసరించి నడుచుకుంటారు. చాలా మందిలో దేవుని వాక్యం వారు వినడం లేదు కనుక ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించలేకపోతున్నారు కదా. అన్ని నిజాలే అనుకుంటున్నారు, అన్ని నిజాలే అనుకుంటున్నారు, కానీ అసత్య మార్గములో నడుస్తున్నారు. ఏ మార్గము గుండా వెళ్ళినా పరలోకం వెళ్తామనుకుంటున్నారు. ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును. ఆయననే సత్యమై ఉన్న దేవుడు, ఆయనే నిజమై ఉన్న దేవుడు. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరలేడు. ఏ మార్గము గుండా పోయినా పరలోకం పోతాం అనుకుంటున్నారు చాలా మంది. ఏమి లేదురా, పరలోకం పోవాలంటే బాప్తీసం తీసుకుంటే చాలు అనుకుంటున్నారు చాలా మంది. పరలోకం పోవాలనుకుంటే ఇంకో ఏదో చేయాలరా పుణ్యకార్యాలు అనుకుంటున్నారు. కాదు కాదు, ఆయన చిత్త ప్రకారంగా చెయ్యవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యం. చూడారా, అసత్యం ఉంది ఈ లోకములో. సత్యమేదో తెలుసుకోవాలి, నిజమేదో తెలుసుకోవాలి, క్రమమేదో తెలుసుకోవాలి, వాస్తవమేదో తెలుసుకోవాలి. అసత్య మార్గములోనికి వెళ్ళొద్దు. దేవుని చేత బోధించబడితే సత్యమైన మార్గం మనము తెలుసుకుంటాము. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలగజేయము. ఇంకో దృష్టి వద్దు అని, ఏక దృష్టి, ఒకటే దృష్టి. ఏమి దృష్టి? దేవుడే దృష్టి. మన గురి దేవుడే, మన గమ్యము దేవుడే. ఆయన నామమునకు భయపడునట్లు కీర్తనకారుడు అంటాడు, దేవా నీ నామమునకు భయపడునట్లు నాకు ఏక దృష్టి కలగజేయము. రెండవ దృష్టి వద్దు. చాలా మంది ఏం చేస్తారంటే రెండు తలంపుల మధ్యన ఊగిసలాడుతుంటారు. ఇది చేయాలన్నా ఇది చేయాలన్నా, ఇలాగ ముందుకు వెళ్ళాలన్నా లేక ఇలాగ ముందుకు వెళ్ళాలన్నా, ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు. ఏక దృష్టి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. కనుక పిల్లరా, దేవుని చేత బోధించబడితే ఏముంటుందండి? నడవలసిన మార్గము తెలుసుకుంటాం. రెండవది సత్యాన్ని అనుసరించి నడుచుకుంటాం. అంతవరకే కాదు, ఇంకా మనం చూసినప్పుడు సామెతల గ్రంథం చూడండి,
4వ అధ్యాయం 4వ వచనం చూడండి. దేవుని చేత బోధించబడితే ఆయన నాకు బోధించుచు ఏం జరుగుతుంది? ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొనిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. దేవుని చేత బోధించబడితే మనము బ్రతకవలసిన సూత్రాలు నేర్చుకుంటాం. ఎలాగ బ్రతకాలి, బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా అనే మాట దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చేత బోధించబడితే మనము బ్రతకవలసిన సూత్రాలను నేర్చుకుంటాం. ఎలాగో బ్రతకాలి ఈ లోకములో అనేది. అవునా కాదా? దేవుని వాక్యము అన్నిటినీ బోధిస్తుందండి. జీవితం ఎలా కట్టుకోవాలనో నేర్పిస్తుంది, ప్రార్థన ఎలాగ చేయాలనో నేర్పిస్తుంది, వాక్యం ఎలాగ చదవాలనో నేర్పిస్తుంది, ఎదుటి వ్యక్తితో ఎలాగ ప్రవర్తించాలో నేర్పిస్తుంది, శత్రువును ఎలాగ ప్రేమించాలో నేర్పిస్తుంది, అత్తాకోడలు ఏ విధంగా ఉండాలనేది బైబిల్ గ్రంథంలో చూస్తాం. రూతు, నయోమిలు. అవునా కదా? ప్రతి దాని గురించి బైబిల్లో ఉంది ప్రియులారా. కనుక దేవుని చేత ప్రతిరోజు బోధించబడాలి. ప్రతిరోజు దేవుని బోధకు చెవి యొగ్గాలి, దేవుని బోధ వింటుండాలి. ప్రార్థన, వాక్యం ఇవి తప్పక మన జీవితాలలో జరగవలసి ఉంది. కనుక పిల్లల నిజమైన క్రిస్మస్ అంటే దేవుని చేత బోధించబడడం. ఏంటంటే నిజమైన క్రిస్మస్ అంటే దేవుని చేత బోధించబడడం. బోధించబడితే ఆశీర్వదించబడతాం, బోధించబడితే జీవితాలు కట్టుకుంటాం. దేవుని బోధకు చెవి ఎక్కితే నడవలసిన మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. ఇంకా దేవుని చేత బోధించబడితే ఏం జరుగుతుంది అని ఆలోచన చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 23వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము మరియు 23వ వచనం. మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చాను. ఎవరు సెలవిచ్చారంట? యెహోవా సెలవిచ్చాడు. ఎవరికి? యెహోషువకు. ఏమని? నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దేవుని చేత బోధించబడిన యెహోషువ దేవుని బోధ విన్నాక ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడు అండి? నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దేవుని చేత బోధించబడితే ధైర్యాన్ని తెచ్చుకుంటాం. ఏం తెచ్చుకుంటాం? ధైర్యం. నిబ్బరము కలిగి. కొన్ని సందర్భాల్లో మనకు బాధలు వేసినప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు ఎక్కడికి రావాలి? దేవుని వాక్యము ధ్యానం చేయడానికి. దేవుని చేత బోధించబడితే, దేవుని చేత బోధించబడితే ధైర్యం వస్తుంది. ఏమొస్తుంది? ధైర్యం. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతాడు వాక్యం ద్వారా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. మనశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై యేసు వందనమయ్యా. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కోవాలి, ఎదుర్కొని ఆత్మీయుచున్నది. ఖడ్గముల ఎదుర్కొని ఆత్మీయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పిల్లరా, దేవుని వాక్యము నెమ్మదినిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉంటాం, ధైర్యాన్ని తెచ్చుకుంటాం. భయపడవలసిన పని లేదు. ప్రభు కూడా అనేక సార్లు అంటాడు కదా బైబిల్ గ్రంథంలో, భయపడకుడి, భయపడకుడి. బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు, గిద్యోను ఉన్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా.
ప్రభు ఎంత గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నాడండి. ఏ విషయానికి భయపడవద్దు. మీ ప్రతి అవసరత, మీ ప్రతి విన్నపము దేవుని మీద వేయాలంట. చింతించకుడి, మీ విన్నపాలని దేవునికి తెలియజేయండి. దేవుడు మనతో మాట్లాడితే, దేవుని బోధ మనం వింటే, దేవుని చేత బోధించబడితే నెమ్మది దొరుకుతుంది, ధైర్యాన్ని పొందుకుంటాం, ఎలాగో నడుచుకోవాలని నేర్చుకుంటాం, ఏది సత్యమైన మార్గమో గ్రహిస్తాం, దేవుని చేత బోధించబడట ద్వారా ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుని చేత బోధించబడట ద్వారా యోసేపుకు ఎలాగైతే దేవుడు తోడుగా ఉన్నాడో అలాగ తోడుగా ఉంటాడు. దేవుని చేత బోధించబడితే మన బ్రతుకులు బాగుపడతాయి. దేవుని చేత బోధించబడిన లాజరు, మరియా కుటుంబాలు చూడండి. దేవుని చేత బోధించబడాలి. మనం ప్రతిరోజు వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కొన్ని సందర్భాలలో మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరికైనా చెప్తాం కదా, వాళ్ళు మంచి బోధ చేస్తారా? సరైన మార్గాన్ని చెప్తారా? వాళ్ళు అన్న నాకు ఈ సమస్య వచ్చింది, లేకపోతే అక్క నాకు ఈ సమస్య వచ్చింది, సహోదరుడు నాకు ఈ సమస్య వచ్చింది అన్నారనుకోండి, దానికి సరిపడే మంచి సూత్రం చెప్తారా వాళ్ళు? దానికి సరిపోయే మంచి ఆలోచన చెప్తారా వాళ్ళు? చెప్పలేరు కదా. ఒకటి నిజం ఉంటే 100 అబద్ధాలు ఉంటాయి. అదే దేవునికి అప్పగించుకున్నాం అనుకోండి, దేవా నాకు ఫలానా సమస్య వచ్చింది, నీవు బోధ చేయి, నాకు నీవే మాట్లాడు, నేనేం చేయాలి, నేను ఎలా ప్రవర్తించాలి, నేనేం చేయాలో నువ్వు నాకు బోధ చేయి ప్రభువా. దేవుడు కూడా మోషేకి ఏం చేశాడో చూడండి. నిర్గమకాండం 4వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడయందును. మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను. అహరోను మోషేలతో చెప్తున్నాడు దేవుడు, మీరు చేయవలసిన దానిని నేను మీకు బోధించెదను. దేవుని బోధ సత్యమైనది. దేవుని చేత బోధించబడితే పాపంలో పడిపోం. దేవుని చేత బోధించబడితే ఏమి చెయ్యాలో చెప్తాడు. అవునా? ఒక ఆయన ఇలాంటి సందర్భాన్ని ఎదుర్కొన్నాడంట. అన్న నాకు ఇంట్లో కష్టాలు ఉన్నాయన్న, ఏం చేయాలని అర్థం నాకుంది అన్నాడంట. ఆ వ్యక్తి సరైన సమాధానం చెప్పలేడు, అప్పు చేశాడు, జీవితం మొత్తం ఆగమైపోయింది. సరైన ఆలోచన కాదు కాదు. ఇలాగ ఎందరో అనేకులు చెప్పుడు మాటలు విని మోసపోతున్నారు కదా. అదే దేవుని చేత బోధించబడితే, దేవుని అధికారానికి ఒప్పుకొని ఆయన చెప్పినట్టు నడుచుకుంటే పడిపోతామా? నడిపించిన వాడు ఎవరు? దేవుడే కదా. దేవుడు నడిపిస్తే పడిపోయే ప్రమాదం ఉందా? లేదు లేదు కదా. అదే మనమే నడవాలనుకున్నాం అనుకోండి, పడిపోయే ప్రమాదము ఉంది. ఎక్కడ ఏమున్నది తెలియదు, ఎక్కడ ఏమయ్యేది తెలియదు, ఏ సమస్య ఎలాగ ఎదురవుతుందో తెలియదు. దేవుని చేత బోధించబడితే అగ్నిగుండములో కూడా నెమ్మది దొరుకుతుంది. షద్రక్, మెషక్, అబేద్నెగో మంటల్లోనే ఉన్నారు, కాలుతున్నారా? లేదు. సింహాల మధ్యన ఉన్నాడు దానియేలు, ఏమైనా ఆపద ఎదురైందా? దేవుని నడిపింపునకు ఒప్పుకుంటే, దేవుడు మనల్ని ఎక్కడికైతే నడిపిస్తాడో ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎడారిలో కూడా ఆనందమే ఉంటుంది. దేవుడు మనల్ని ఎక్కడికైతే నడవమని చెప్పాడో అక్కడికి నడిస్తే అరణ్యములో కూడా సంతోషమే. అబ్రహాముకు దేవుడు బోధించాడు, నేను చెప్పు ప్రదేశానికి నువ్వు వెళ్ళు, నీకున్నదంతా విడిచిపెట్టి వెళ్ళు అన్నాడు. దేవుడు బోధించాడు, ఎంతో గొప్ప ఆశీర్వాదం పొందుతున్నాడు. బైబిల్ గ్రంథంలో యాకోబు ఉన్నాడు, ఆయన పద్దనరాములోనే ఉన్నాడు. బేతేలుకు రావడం లేదు, దేవుడు నడిపించే స్థలానికి రావడం లేదు. మధ్యన సుక్కోతు ఉంది, అక్కడ ఆగిపోయాడు. పద్దనరాము అంటే ఐక విచారము, విచారంలో ఉండిపోయాడు.
దేవుడు ఎప్పుడో చెప్పాడు, నువ్వు పలానా ప్రదేశానికి రా, బేతేలుకు రా, అక్కడ నేనుంటాను అన్నాడు. బేతేలుకు రాకుండా అక్కడే ఉన్నాడు, సమస్యలు ఎదుర్కొన్నాడు. కుమార్తె చెరిపివేయబడింది. దేవుడు చెప్పిన చోటుకు నడవకపోతే కుటుంబంలో నష్టం జరిగింది. కుమారులు ఏం చేశారు? బియ్యంకులను చంపారు. కుమారులు నరహంతకులయ్యారు. దేవుడు చెప్పినట్టు నడిస్తే, దేవుని బోధకు ఒప్పుకుంటే, దేవుడు మనల్ని ఎక్కడికైతే నడిపిస్తాడో అది ఎంత దూరమైనా కానీ అలసట లేకుండా పోతాం. దేవుడు చెప్పినట్టు మనము నడిస్తే అది ఎడారైనా కూడా అక్కడ ఎంతో నెమ్మది ఉంటుంది ప్రియులారా. అవునా కాదా? అవునా కాదండి? నిజమా కాదా? మనం ఏం చేస్తామంటే మన సొంత నిర్ణయాలకే తావిస్తాం, మన సొంత ఆలోచనలకే తావిస్తాం, మన సొంత పద్ధతులకే తావిస్తాం. కొన్నిసార్లు మన ఆలోచన, కొన్నిసార్లు దేవా నీవే చెప్పు అంటాం చేయాల్సినలా చేసిన తర్వాత. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చేత బోధించబడితే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందండి? దేవుని చేత బోధించబడితే బాధలలో నెమ్మది, నిబ్బరము, ధైర్యము కలిగి ఉంటాం. దేవుని చేత బోధించబడితే ఇంకా ఒక 2 విషయాలు చూసి మనం ముగించుకుందాం. చూడండి, దేవుని చేత బోధించబడితే ఏం జరుగుతుంది? లూకాసు వార్త 19వ అధ్యాయం చూడండి. 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దేవుని చేత బోధించబడితే ఏం జరుగుతుంది? 19వ అధ్యాయము 5 నుండి 9 వచనాలు చూడండి. అక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఎవరండి? యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము. ఇక్కడ ఎవరు బోధ చేస్తున్నారు? దేవుడు, యేసు ప్రభు బోధ చేస్తున్నాడు. జక్కయ్య త్వరగా దిగుము. దేవుడు చెప్తున్నాడు. ఏమైంది చూడండి. నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది అని అతనితో చెప్పగా అతను త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. ఇక్కడ దేవుడు చెప్పినట్టు దేవుని బోధ చేత, దేవుని చేత బోధించబడటం ద్వారా అతడు త్వరగా దిగాడు. సంతోషముతో ప్రభుని చేర్చుకున్నాడు. ప్రభును చేర్చుకున్న తర్వాత అతనిలో ఏ మార్పులు వస్తున్నాయి? ఇదిగో ప్రభు, నా ఆస్తి సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దైనను అన్యాయముగా దేనినైనా తీసుకొనేలా అతనికి 4 అంతలు మరలా ఇచ్చేదను, చెల్లించదను ప్రభుతో చెప్పగా, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. పిల్లరా, ఇక్కడ ఈ వచనంలో మనం చూసినప్పుడు ఒక మాట నేను చెప్తాను చూడండి. 7వ వచనం చూడండి. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుల యొద్ద బస చేయ వెళుచున్నానని చాలా సనుగు పొంది. ఇక్కడ ఉండే ప్రజలంట జక్కయ్యకు ఏ బిరుదు ఉంది? పాపి అనే బిరుదు ఉంది. ఎవరిచ్చారు ఆ బిరుదు? అక్కడ ఉండే ప్రజలు. అంటే సాక్ష్యము లేదు, ప్రవర్తన చెడిపోయింది, అధిక వడ్డీలు వసూలు చేసేవాడు, జీవితం బాగలేదు. అవునా కదా? ప్రజల మధ్యన అతనికి మంచి పేరు లేదు. అయితే దేవుని చేత బోధించబడటం ద్వారా ఇప్పుడు ఏమైపోయింది? నేను ఎవరి దగ్గరనైనా అన్యాయముగా తీసుకుంటే తిరిగి 4 ఇంతలు ఇస్తాను. ప్రవర్తన మారిపోయింది, సాక్ష్యం వచ్చింది, కోల్పోయిన జీవితం తిరిగి పొందుకున్నాడు, జరిగిన నష్టం అంతా కూడా పూడ్చబడుతుంది, నెమ్మది దొరికింది, ఆస్తి పోయినా పర్వాలేదు. నేడు ఇంటికి రక్షణ వచ్చింది, సంతోషంగా చేసుకున్నట్టు. సంతోషం కూడా దేవుని చేత బోధించబడితే సంతోషం ఉంది, మంచి సాక్ష్యాన్ని పొందుకుంటాడు, ప్రవర్తనలో మార్పులు వస్తాయి. ఒకప్పుడు ఇడు తాగేవాడురా, ఇప్పుడు మారిపోయాడు. దేవుని బోధ వింటే మార్పు జరుగుతుంది. అనేక సార్లు పోలీస్ స్టేషన్లో ఎందరినో పెట్టి కొట్టినా మార్పు రాదు, కానీ దేవుని చేత బోధించబడితే మార్పులు వస్తున్నాయి. దేవుని వాక్యము మనసులలో మార్పు తీసుకొని వస్తుంది. పిల్లలు వినాలి. మీరు మందిరంలో ఉన్నారని సంగతి మర్చిపోదు. దేవుని చేత బోధించబడ్డాడు జక్కయ్య, త్వరగా దిగు. అతని జీవితంలో సంతోషం వచ్చింది, అతని జీవితంలో నెమ్మది వచ్చింది, ప్రవర్తన మారింది.
సాక్ష్యం పొందుకున్నాడు, రక్షణ పొందుకున్నాడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, అంతకుముందు అపవాది కుమారుడు. ఇప్పుడు చెక్క జీవితం మారిపోయింది. పిల్లరా, ప్రతిరోజు మనం దేవుని బోధకు చెవియొక్కాలి. సాక్ష్యము, సంతోషము, నెమ్మది, ధైర్యము, ఆశీర్వాదం వాక్యానుసారంగా ప్రవర్తిస్తే ఇన్ని లాభాలు ఉన్నాయి. మన సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ఏ పనైనా, ఏ విషయమైనా మన సొంత నిర్ణయం తీసుకోవద్దు. దేవుని చేత బోధించబడాలి. కనిపెట్టు, దేవా నాతో మాట్లాడు, నాకు బోధ చెయ్యి, నేను ఏమి చేయాలనో నాకు అర్థం కావడం లేదు, నీవే బోధించు ప్రభువా. ఏదో ఒక విధంగా బోధించు, వాక్యం ద్వారానా ఇతరుల ద్వారానా, నీ క్రమం ఏదో నాకు బోధించు, నడవలసిన మార్గం ఏదో బోధించు. ఎప్పుడైనా అడిగావా ఇట్లా? సొంత నిర్ణయం వెంటనే తీసేసుకుంటా, బాధలు అనుభవించిన తర్వాత తెలుస్తుంది కదా. దేవుని బోధకు చెవి ఉండాలి. ప్రతిరోజు దేవా ఈరోజు నేను ఎలాగ నడవాలి, నాకు బోధ చేయనైనా, నా జీవితం ఎలాగుండాలి నాకు బోధ చేయి ప్రభువా, నా జీవితాన్ని నేను ఎలాగ కట్టుకోవాలి నాకు బోధ చేయి ప్రభువా. మనుషుల మాటలు విని విని అనేక సార్లు మోసపోయాను ప్రభువా, నమ్మి నమ్మి అనేక సార్లు మోసపోయాను ప్రభువా. నీవు బోధ చేయనైనా, నన్ను సరైన మార్గంలో నడిపించు ప్రభువా. నీ బోధ నాకు అవసరం ప్రభువా, నా జీవితాన్ని కట్టు ప్రభువా అని ప్రతిరోజు మనము దేవుని బోధ కొరకు ఎదురు చూడాలి. మనుషులు నమ్మి మోసపోతున్నాం అనేకసార్లు కదా. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయాను, ఇలా ఎంతకాలమో నీవు సాగిపోదు, ఇలా ఎంతకాలమో నీవు సాగిపోదు. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, రాజులను నమ్మి బహుమతిని సేవించిన బిలాము ఏమాయెను, దైవ దర్శనంతో కోరెను. నా యేసయ్యను నమ్మిన ఎడల ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, ఇలా ఎంతకాలమో నీవు సాగిపోదు. పిల్లరా, అనేక సార్లు మనం నమ్మి నమ్మి మోసపోతున్నాం. అనేకులు బోధ చేస్తున్నారు మనకు. కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు బోధ చేస్తున్నారు, తప్పుడు మార్గాలను కూడా జీవితాలను ఆగం చేస్తున్నారు. ఇరుగు పొరుగు వారు బోధిస్తూ ఉన్నారు, అరే నువ్వు అలాగను మీ అన్నను, మీ అమ్మను నువ్వు ఇలాగను. పక్కనోళ్ళ బోధ దేవుని చేత బోధించబడితే అన్ని బాగుపడతాయి. చాలా మంది స్త్రీలు పక్కన వాళ్ళు బోధ బాగా నమ్ముతారు, దేవుని బోధ నమ్మరు. మనుషులని మోసం చేయడానికి నేను నమ్మి నమ్మి మోసపోతున్నావు, నీకే నష్టం జరుగుతుంది, నీ జీవితమే ఆగమైపోతుంది, నీ కుటుంబమే ఆగమైపోతుంది. మనుషులు చెప్పినది నమ్మి దేవుని చేత బోధించబడు. దేవా నీవు నాకు బోధ చేయి ప్రభా, నాతో మాట్లాడు ప్రభా, నాకు ఫలానా సమస్య ఉంది, నీవే బోధించు నేను, ఏం చేయాలి నేను, అది కష్టమైనా పర్వాలేదు ప్రభా, నీవు చెప్పినట్టే చేస్తాను, తీర్మానం చేయి. నీవు ఏదైతే బోధిస్తావో అదే నేను చేస్తాను ప్రభువా
అనేక సార్లు మోసపోయాను నాయన అని ప్రభుని అడుగు. దేవుని చేత బోధించబడితే అంతమవుతలు కూడా దేవుడు మనతో పాటు మాట్లాడు. మరణించిన తర్వాత కూడా మనతో పాటు ఉంటాడు. దేవుని చేత బోధించబడితే మనతో పాటే ప్రభు ఉంటాడు. ఎవరితో ఉంటాడు? నాతో పాటు, మీతో పాటు ఉంటాడు. కష్టం ఎదురైనా అందులో నెమ్మదినిస్తాడు. బాధలు ఎదురైనా అందులో నెమ్మదినిస్తాడు. దేవుని చేత బోధించబడు. దేవుని బోధకు చెవియొగ్గు. దేవా నాతో మాట్లాడు. నిజంగా నేను నీ వాక్యానుసారంగా నడుచుకుంటున్నానా? వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నానా? ప్రభువా నాతో బోధ చేయనైనా, నాతో మాట్లాడు. నీ బోధ నాకు అవసరం ఉందనైనా. నీవు చెప్పినట్టు నేను నడుచుకుంటా ప్రభువా. దేవుడు చెప్పినట్టు నడుచుకుంటే భార్యని ఎలా ప్రేమించాలనో, భర్తని ఎలా ప్రేమించాలనో, అన్నదమ్ములతో ఎలాగ ఉండాలో, సమాజంలో ఎలాగ ఉండాలో, ఏ విధంగా మాట్లాడాలనో, ఏ విధంగా ప్రవర్తించాలనో, ఎంత తగ్గింపు కలిగి ఉండాలి, ఎంత ప్రభుని ప్రేమించాలి, ఎంతగా దేవుని ఆరాధన చేయాలి, అన్నీ కూడా తెలుసుకుంటాం. దేవుని బోధకు చెవియొగ్గి ఆయన బోధను మనం అనుసరించి నడుద్దాం. మన జీవితాల్లో నెమ్మది పొందుకుంటాం. దేవుని బోధ చేత సాక్ష్యం పొందుకుంటాం. దేవుని బోధ చేత పాపి అనే ముద్ర, దేవుని బోధ చేత రక్షణ, దేవుని బోధ చేత ఇతడు కూడా అబ్రహాము, ఇతడు కూడా క్రైస్తవుడే. దేవుని చేత బోధించబడితే అబ్రహాము ఆశీర్వదించబడినట్టు, యోసేపు ఆశీర్వదించబడినట్టు, నెహెమ్యా ఆశీర్వదించబడినట్టు, గిద్యోను ఆశీర్వదించబడినట్టు అందరూ దేవుని చేత బోధించబడ్డారు. బైబిల్ గ్రంథంలో ఉండిన వ్యక్తులు. ఒక ఆయన దేవుని బోధను తిరస్కరించాడు. సౌలు రాజ్యాన్ని కోల్పోయాడు, ఆ పవర్ను కోల్పోయాడు. దేవుని ఆత్మ అతనిని ఎడబాసిపోయింది. ఏమైందండి? దేవుని ఆత్మ అతనిలో లేకుండా పోయింది. సంసోను కూడా దేవుని చేత బోధించబడ్డాడు, లొంగలేదు. దేవుని బోధకు చెవియొగ్గలేదు. కళ్ళు కూడా బెరికారు. ఏం బెరికారు? మరలా పశ్చాత్తాపడి ప్రభువా నన్ను కరుణించు నాయనా, ఒకసారి అవకాశం ఇవ్వు ప్రభువా అని దేవుని బోధకు చెవియొగ్గాడు. ప్రభువా ఒక్కసారి అవకాశం ఇవ్వనైనా. మన జీవితాలలో కూడా కోల్పోయినవి చాలు, తిరిగి పొందుకుందాం. దేవుని చేత బోధించబడదాం, కట్టబడదాం, అభివృద్ధి చెందుదాం. ఎలాగ నడవాలో, ఎలాగ ప్రవర్తించాలో, ఎలాగ జీవితాన్ని కట్టుకోవాలో, ఎలాగ కుటుంబాన్ని కట్టుకోవాలో దేవుని బోధ చేత నడిపించబడదాం. ఏ కుటుంబంలో అయితే దేవుని బోధ ఉంటుందో అక్కడ నెమ్మది, సంతోషము, సాక్ష్యము, ఆనందము, ఆశీర్వాదములు, ఎన్నో దీవెనలు ఉన్నాయి. దేవుడు మన కొరకై కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. తల ఉంచండి. ప్రార్థన.